హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిక్స్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియోలో అయితే మరిడిమాంబ అమ్మవారి పండగ అయితే అయిందనమాట అగనంపూడిలో. అక్కడికి కూడా వెళ్ళాము. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా అయ్యిందనమాట. మేమైతే మార్నింగ్ అయితే వెళ్ళడం అవ్వలేదన్నమాట, ఈవినింగ్ వెళ్ళాము. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. లోపలికైతే పంపించారనమాట. పూలతో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. పండగ మేము అయితే గుడికి వెళ్ళి వచ్చేస్తామన్నమాట. పండగకి మ్యాక్సిమం షాపింగ్ అది చెయ్యమన్నమాట. ఈ పండగలో మాత్రం చేసామన్నమాట. అందుకే వీడియో పెట్టానన్నమాట. కొన్ని కొన్ని బొమ్మలు, మట్టి బొమ్మలు అవి ఉంటాయి కదా, నేనైతే మాడుగుల పండగలో ఏనుగు బొమ్మలు తీసుకున్నాను అనమాట. అలాగా బెలూన్స్, బాల్స్ అంటేనే కదా పండగ, అంటేనే అవి కదా. ఇక్కడైతే తెలిసిన వాళ్ళు అనమాట, అందుకని కొంతసేపు నించున్నాము. ఇక్కడైతే కప్పులు అయితే తీసుకున్నాను నేను. మా ఇంట్లో ఉన్న పెద్ద కప్పులు అనమాట. చాలా పెద్ద కప్పులు ఉన్నాయనేసి అయితే ఇక్కడ చిన్న కప్పులు ఉన్నాయని అయితే తీసుకున్నాను. 4 కప్పులు ట్రే కలిపి 160 రూపీస్ చెప్పిందనమాట. నేనైతే 80 రూపీస్కి తీసుకున్నాను ఆ 4ను. బేరం ఆడి తీసుకుంటే చాలా బాగుంటుంది కదా. మనుషుల్ని బట్టే చెప్తారు కదా. 160 రూపీస్ చెప్పారు. నేనైతే 80 రూపీస్కి అడిగాను. కరెక్ట్గా సగం అడిగాను అనమాట. ఇచ్చేసింది వెంటనే. ఏదైనా బేరం ఆడేటప్పుడు ఇచ్చేస్తే అయ్యో ఎక్కువ కడిగేసామా అనిపిస్తుంది. ఇవ్వకపోతే ఇంకా వేస్తాం కదా మనం. వాళ్ళకి నష్టమైనా ఇచ్చేస్తే అయ్యో ఎక్కువ కడిగేసామా అనిపిస్తుంది. మీకు కూడా అలా అనిపిస్తుందా? ఇక్కడైతే ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ బళ్ళు అయితే చాలా వచ్చాయి అనమాట. ఇవైతే తీసుకున్నాను నేను. మా ఆశిన్య ఏమడిగినా వద్దంటది. బాగుంటాయి కదా బుట్టలు అవిని, మోడల్స్ ఉంటాయి. ఏవడిగినా వద్దంటది. ఇంక తీసుకోవడానికి ఇంట్రెస్ట్ పోతుంది నాకైతే. ఇవైతే 100 రూపీస్ అంట. 6 గాజులు 100 రూపీస్ అంట. పెద్దగా ఏవైనా 6 గాజులు అనమాట. 100 రూపీస్ అనమాట. తర్వాత అయితే జెయింట్ వీల్ చూసి అయితే చాలా రోజులైంది. వీడియో అయితే తీసాను అనమాట. జెయింట్ వీల్ అయితే నేను ఒక్కసారి ఎక్కాను. నాకైతే చాలా భయం వేసేస్తుంది. తర్వాత అయితే ఈ రింగులు వేయడం అనమాట. ఆశిన్యకైతే బిస్కెట్ ప్యాకెట్ వచ్చింది. ఈ రింగులు అయితే 20 రూపాయలకి 6 అనమాట. ఒక దగ్గర 4 ఇచ్చారు, ఒక దగ్గర అయితే 6 ఇచ్చారు. ఇక్కడైతే ఈ చాకర్ 150 రూపీస్ అట. 600, 800, 1000 రూపీస్ కూడా అమ్మేవాళ్ళు. ఇప్పుడైతే 150 రూపీస్ అట. అవి ఏమీ తీసుకోలేదు కానీ రేట్లు అయితే అడిగాను అనమాట. ఇయర్ రింగ్స్ ప్రతి ఇయర్ రింగ్స్ దగ్గర ఆగాను, కానీ ఒకటే తీసుకున్నాను. ఇక్కడైతే బెడ్ ల్యాంప్స్ ఇవి కూడా బాగున్నాయి. 50 రూపీస్ అంట. డైరెక్ట్గా స్విచ్ బోర్డుకి పెట్టేసుకోవడమే. తర్వాత అయితే చెరుకు ముక్కలు. ఇప్పుడు పండగ తీర్థాల్లోనూ అన్నిటిలోనూ చెరుకు ముక్కలు ఉంటున్నాయి కదా. చెరుకు ముక్కలు చాలామందికి ఇష్టం ఉంటాయి కదా. నాకు కూడా చాలా ఇష్టం. తర్వాత అయితే ఇక్కడ ప్రోగ్రామ్ అవుతుందన్నమాట. ఇక్కడ కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి, అవి అయితే తీసాను అనమాట. తర్వాత అయితే మూరి మిక్చర్ చేయించాము. అది చాలా బాగుందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగా చేశారు. మనం ఎంత హైజెనిక్గా ఇంట్లో చేసినా సరే బయట చేసిందే నచ్చుతుంది కదా. అలాగా బయట ఎలా చేసినా అది టేస్ట్ అనిపిస్తుంది. బీచ్కి వెళ్ళినా ఇలా పండగల్లోకి ఎగ్జిబిషన్లకి వాటి వెళ్తే కంపల్సరీగా అయితే మూరి మిక్చర్ అయితే తీసుకుంటాము. తిరుపతిలో కూడా మూరి మిక్చర్ అయితే తింటాము, బాగుంటుంది. మామిడికాయలు అవి వేస్తారు కదా. తర్వాత అయితే ఈ పాప చాలా బాగుంది కదా. ప్రోగ్రాం చూస్తూ ముందు ఉందన్నమాట. కొంచెం వీడియో అయితే తీసాను. ఇంకో దగ్గర అనమాట చెరుకు ముక్కలు చాలా బాగున్నాయి. ఇవి చాలా మెత్తగా కూడా ఉంటాయి. తర్వాత అయితే బియ్యం గింజ మీద నేమ్స్ రాస్తారు కదా, అవి చాలా రోజులు బట్టి ఉన్నాయి కానీ మేమైతే రాయించుకున్నాము. అదైతే వీడియో తీసాను అనమాట. మా ఆశిన్య ఇలాంటివన్నీ అడుగుతుంది అనమాట. ఇయర్ రింగ్స్ అలాంటివన్నీ కొంటానంటే అసలు కొననివ్వదు. ఇలాంటివన్నీ అడుగుతుంది, రాయించుకుంటాను అనేసి. ఇలాగైతే బాస్మతి రైస్ మీద అయితే ఒక దాని మీద రాశారు ఆశిన్య అని.
గ్రేట్ కదా అసలు. చాలా బాగా రాస్తున్నారు. ఇదైతే 50 రూపాయలు అనమాట. అలా రాయడానికే ఇవ్వచ్చు అసలు, మనం రాయలేం కదా. అలాగా ఆ చిన్న బాటిల్లో వేసి ఏదో లిక్విడ్ వేశారనమాట. దానికి అది పెట్టేసి ఇచ్చేశారు. కానీ నాకు తాడు వేయమని అడిగిందనమాట. మళ్ళీ తీసేసి మళ్ళీ తాడు వేసారనమాట. ఆడపిల్లలంటే బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అలాంటివన్నీ కొంటారు కదా. కొంటానన్నా సరే కొనవదనమాట. నేనే కొంటాను 1, 2 జతలైనా సరే. అది కొనవ్వదు, పెట్టుకోదు కూడా. ఉండబట్టలాగా నేనే కొంటాను. బ్లాక్ ఆక్సిడైజ్డ్వి అవి ఇవి అని ఒక డబ్బాలో బోల్డ్ ఉన్నాయన్నమాట నా దగ్గరవి. ఇక్కడైతే ఆ చిన్న బాటిల్కి అయితే బ్లాక్ కలర్ థ్రెడ్ అయితే కట్టేసి ఇచ్చారనమాట. అదైతే మెల్ల వేసుకోవచ్చు. పాతకాలంలో అందరూ మగవాళ్ళే వేసేవాళ్ళు కదా గాజులు. ఇక్కడ పండగలో కూడా మగవాళ్ళు వేస్తున్నారనమాట గాజులు. చిన్నప్పుడు ఇంటికి కూడా వచ్చేసి వేసేవాళ్ళు కదా. తర్వాత అయితే ఇవి అయితే 20 రూపీస్ అనమాట. ఏదైనా 20 రూపీస్. కానీ ఏమీ తీసుకోలేదు. ఓన్లీ కలర్ తిలకాలు అయితే తీసుకున్నాను అనమాట నేను. ఒకటి 20 రూపీస్ అనమాట. ఐటెక్స్ ఉంటాయి, మామూలువి ఉంటాయి అన్నమాట. ఐటెక్స్ అయితే 80 రూపీస్. నా దగ్గరది అయితే అయిపోయింది అన్నమాట. వైట్ ఎక్కువ వాడతాం కదా, ప్రతి కలర్కి వైట్ అయితే యాడ్ చేస్తాను. అందువల్ల తొందరగా అయిపోతుంది. అదైతే ఒకటి తీసుకున్నాను. తర్వాత అయితే మళ్ళీ ఇయర్ రింగ్స్ అనమాట. చూసి ఎంతెంత అడిగేసి వెళ్ళిపోయామన్నమాట. తర్వాత అయితే ఇది లక్కీ డ్రా లాంటిది అనమాట. ఒక్కొక్క కూపను 1 రూపీ అనమాట. 10 రూపాయలకి 10 ఇస్తారు. ఆ స్క్రాచ్ కార్డులు లాగా అనమాట. అవి స్క్రాచ్ చేస్తే అందులో ఉన్నవి ఇస్తారనమాట. నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్కి ఇస్తారనమాట. ఇవి మా చిన్నప్పుడు షాపు మేము పెట్టేవాళ్ళం అన్నాం కదా, అప్పుడు ఉండేవన్నమాట. ఇవి మళ్ళీ ఇప్పుడు చూశాను. చాలా రోజులైంది, నేను ఎన్నో సంవత్సరాలు అయింది చూసి. ఇప్పుడు కూడా ఉన్నాయా అని అనుకున్నాను నేనైతే. అందులో అయితే ₹1 వచ్చిందనమాట. తర్వాత అయితే ఈ బొమ్మల షాప్ దగ్గర అయితే లేజర్ లైట్ తీసుకున్నాడు అనమాట మా బాబు. ఇందులో స్టార్ ఉంటే ఇంకేమీ ఇవ్వరనమాట. నెంబర్ ఉంటే ఆ నెంబరు ఏముందో దానికి తగ్గ అమౌంట్ ఇస్తారనమాట. తర్వాత అయితే ఈ స్పిన్నర్ తీసుకున్నాడు. తర్వాత మళ్ళీ రింగిల్ అనమాట. ఇక్కడైతే 20 రూపీస్కి 4 ఇచ్చారనమాట. ఇవైతే అడ్డంగా కూడా ఏమీ లేవు, కానీ వేయలేకపోతున్నాము. ఆ రింగులకి ఆ ప్లాస్టర్ చుట్టడం వల్ల అనుకుంటాను ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకే అనుకుంటాను అస్సలు వేయలేకపోయారు. మధ్యలో ఏమీ లేదు. మళ్ళీ ఇలా అయితే ఇది కూడా ఆడేసి వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ బెలూన్స్ అయితే చిన్న పాప అమ్ముతుంది అనమాట. తర్వాత అయితే లేజర్ లైట్ అయితే చాలా బాగుంది. 150 రూపీస్ అనుకోండి, కానీ చాలా బాగా వస్తుంది. ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రూసిస్.